ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థతం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 25 జనవరి నుండి 31 జనవరి వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పరిహారాలు ఆచరించాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నా స్థాయి మేరకు తెలిపే ప్రయత్నం చేస్తాను. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా పని పూర్తయ్యేంత వరకు, కార్యసాధన జరిగేంత వరకు మాత్రం విశ్రమించకూడదు. అనవసరమైనటువంటి జాఢ్యాన్ని కాస్త పక్కకు పెట్టండి. ఆ పని పూర్తయ్యేంత వరకు అవుతుందా అనేటువంటి ఒక అపనమ్మకం మాత్రం ఏర్పడుతుంది. ప్రయాస చేత మాత్రం పనులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్నేహితులతో అలాగే బంధువర్గంతో కూడా కాస్త మాటకు మాట పెరగటం, తద్వారా ఏదో తెలియని ఒక విరోధాలు ఏర్పడటం, ఈ విధమైనటువంటి విషయాల్లో నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు కదా, ఆ విధమైనటువంటి న్యాయాన్ని మీరు పాటించాలి. ఇక ఆర్థికమైనటువంటి చికాకులు పెద్దగా ఉండకపోయినా కానీ ఒక రకమైనటువంటి ఒక చక్కని ప్రణాళిక లేనటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఆ విధంగా వచ్చేటువంటి అవకాశం మాత్రం ఉంది. సరి అయినటువంటి ప్రణాళిక లేక వృధా ఖర్చులు చేసుకునేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. కుటుంబంలో గృహంలో చక్కని ప్రశాంతత, చక్కని ఆహ్లాదమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో కూడా మీ యొక్క పేరు ప్రతిష్ట, మీకు చక్కని గుర్తింపు ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం ఎలాంటి అజాగ్రత్త మాత్రం పనికిరాసుమా. ముఖ్యంగా ఒక రకమైనటువంటి ఎలర్జీ, అదే శిరోవేదన, ఇలా ఈ రకమైనటువంటి చికాకులు కాస్త బాధించేటువంటి అవకాశం మాత్రం ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా దాదాపుగా అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా ప్రత్యేక శని స్తోత్రాన్ని, అదేవిధంగా కనకధారా స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారమంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగంలో ముఖ్యంగా ఉద్యోగస్తులంతా కూడా పై అధికారుల యొక్క ఆదరణ పొందడం, పై అధికారుల యొక్క మన్ననలు పొందడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇదంతా కూడా మానసికమైనటువంటి ఒక చక్కని ఆనందానికి కారణమవుతుంది. అదేవిధంగా అదనపు బాధ్యతలు పైన పడటం, ఎక్కువగా పని యొక్క తీవ్రత, ఒక రకమైనటువంటి ఒత్తిడి ఎక్కువ అవ్వటం, ఈ విధమైనటువంటి సమస్యలు మాత్రం ఉండే అవకాశం ఉంది. ఇక ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు, కానీ దాంపత్యపరమైనటువంటి స్వల్పమైనటువంటి వివాదాలు, అలాగే చిలికి గాలివానలాగా మారకుండా జాగ్రత్త పడాల్సింది మీరే సుమ. అందుచేత చిన్న చిన్న వివాదాలు మాత్రం గృహంలో ప్రశాంత వాతావరణాన్ని ఇబ్బంది కలిగించే విధంగా ఉండవచ్చు. ఇక విద్యార్థులకు చక్కగా అనుకూలంగా ఉంది. చక్కగా కృషి చేయండి, జాఢ్యాన్ని పక్కకు పెట్టేసేయండి. చక్కని ఒక రకమైనటువంటి చక్కని ప్రణాళికతో ముందుకెళ్ళండి. చక్కని అవకాశాలు మాత్రం ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి అర్థం కానటువంటి పరిస్థితి, ఏం చేయాలో తెలియని పరిస్థితి, ధనం ఉంటుంది, దాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలో తెలియని పరిస్థితి మాత్రం కనపడుతోంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కొద్దిగా ప్రణాళిక, ఒక రకమైనటువంటి ప్లానింగ్ లోపం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదురుకావచ్చు. కానీ అంతేకాకుండా ముఖ్యంగా వాహనాలు నడిపే సమయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద ఒక చక్కని సరి అయినటువంటి ప్రణాళికతో కనుక ముందుకెళ్ళినట్లయితే ఈ వారంలో పెద్దగా చికాకులు మాత్రం ఉండవు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చేయండి. చక్కని ఫలితాన్ని మీరు పొందండి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు, అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేసేప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా చేయాల్సినటువంటి పరిస్థితి.
దాచినటువంటి ధనాన్ని మర్చిపోవటమో, లేదా విలువైనటువంటి వస్తువులు అతి జాగ్రత్తగా ఇంట్లో ఎక్కడో పెట్టి మర్చిపోవటమో, లేదా ఉన్న ధనాన్ని కాస్త జాగ్రత్తగా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. చోర భయం కనపడుతోంది. ఇక ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. వ్యాపారంలో ఒక మోస్తరుగా ఆ విధంగా పెడుతూ ఉంటుంది. కోర్టు వ్యవహారాలు కానీ లేదా ఏదేని వివాదాస్పదమైన విషయాల్లో మాత్రం కాస్త సంయమనం పాటించాలి. అనవసరమైనటువంటి తొందరపాటుతో మాటలు కాస్త వాటిగా వేడిగా రాకుండా కాస్త జాగ్రత్త పడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా చిన్న చిన్న విషయాలకు కూడా బాగా కోపం పెరగటం, ఈ విధమైనటువంటి వ్యవస్థతోని గృహంలో ఒక రకమైనటువంటి అశాంతికరమైనటువంటి వాతావరణాన్ని మీకై మీరు కొని తెచ్చుకోకూడదని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇక విద్యార్థులకు చక్కగా ఉంది. చక్కగా కృషి చేయండి. ఒక చక్కని ప్రణాళికతో ముందుకెళ్ళండి. చక్కని ఫలితాలు మీరు పొందుతారు. పోటీ పరీక్షల కోసం ఏదైతే తయారవుతున్నారో అందులో ఒక చక్కని మార్గం, ఒక చక్కని అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ద్వారా ఒక మార్గాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది కనుక ఉన్న సమయాన్ని అంతా పరిపూర్ణంగా ఉపయోగించుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా హయగ్రీవ స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. అదేవిధంగా సూర్యాష్టకాన్ని నిత్యము పారాయణం చేయండి. చక్కని ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. ఆదాయానికి పెద్దగా ఇబ్బందులు కూడా ఉండకపోవచ్చు. కానీ అనవసరమైనటువంటి మూడో వ్యక్తి ద్వారా ఒక రకమైనటువంటి చికాకులు, వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు పాటించడం ద్వారా మీలో ఉండేటువంటి నైపుణ్యాన్ని కాస్త తగ్గించుకొని ఎటువారికి ఇవ్వాల్సినటువంటి విలువ కన్నా ఎక్కువ ఇవ్వటం వల్ల మీ యొక్క వ్యక్తిగత విషయాల్లో కూడా వారి యొక్క ప్రమేయం వల్ల చిన్న చిన్న చికాకులు ఏర్పడేటువంటి అవకాశం మాత్రం కనబడుతోంది. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో మాత్రం ఏ విధమైనటువంటి అజాగ్రత్త పనికిరాదు. ఒక రకమైనటువంటి ఉదర సంబంధమైనటువంటి చికాకులు ఉండకుండా కాస్త ఏ చిన్న సమస్య ఎదురైనా కానీ సరి అయిన సమయంలో వైద్యుడిని సంప్రదించడం మాత్రం మరవకూడదు. ఇక ఉద్యోగంలో కూడా మీ యొక్క నైపుణ్యము, ఒక రకమైనటువంటి ప్రతిభ, ఇవన్నీ కూడా మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని మీరు చూపించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. దాన్ని పై అధికారులు కానీ లేదా మీ యొక్క యాజమాన్యం కానీ పరిపూర్ణంగా గుర్తించే అవకాశం ఉంది. అయితే పేరు ప్రతిష్ట మిమ్మల్ని పొగడం మాత్రం ఉంటుంది, కానీ మీకు రావలసినటువంటి ప్రతిఫలం మాత్రం ఇవ్వడంలో దాంట్లో కాస్త అసంతృప్తి మాత్రం మీరు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న విషయాలలో కూడా దాంపత్యపరమైనటువంటి చికాకులు రాకుండా కాస్త జాగ్రత్త పడండి. అనవసరమైనటువంటి అపోహలను కాస్త దూరంగా ఉంచండి. మొత్తం అదే ఈ వారం అంతా కూడా ఆర్థికపరమైన చికాకులు ఉండకున్నా కానీ గృహ వాతావరణంలో చిన్న అశాంతి మాత్రం కనబడుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. ఆంజనేయ స్వామి యొక్క ప్రదక్షిణం చేయండి. చక్కని ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ప్రతి విషయాన్ని కూడా ఎక్కువగా తొందరపాటు పడడం, తొందరగా రియాక్ట్ అవ్వటం, ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త అవసరం. కాస్త సహనాన్ని మీరు అలవర్చుకోవాలి. అంతేకాకుండా ఎవరూ నన్ను అర్థం చేసుకోవటం లేదే అనేటువంటి భావన మీలో ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఏ విధంగానైనా సరే, ఏమి చేసైనా సరే లోకంలో ధనం లేని వాడికి విలువ లేదు కదా అనేటువంటి ఒక భావం చేత ఏదో విధంగా ధనాన్ని సంపాదించాలి అనేటువంటి ఒక నిర్ణయానికి కూడా వస్తారు. నూతనమైనటువంటి వ్యాపార మార్గాలలో మీరు ప్రవేశించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. విపరీతమైనటువంటి కోపము, అలాగే ఒక రకమైనటువంటి శారీరకమైనటువంటి ఒక ఉష్ణ బాధ, ఇవన్నీ కూడా కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు మాత్రం లేకపోలేడు. జీవిత భాగస్వామికి ఒక రకమైనటువంటి అనారోగ్య సూచనలు కూడా కనపడుతున్నాయి. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అనవసరమైనటువంటి నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు. ఇక ప్రభుత్వ పరంగా కానీ లేదా ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి కొన్ని పన్నుల విషయంలో మాత్రం ఏ విధమైనటువంటి అజాగ్రత్త, అశ్రద్ధ మాత్రం చేయకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఆత్మీయ బంధువులకు కానీ తన దగ్గరి వాళ్ళ యొక్క ఆరోగ్య విషయం కాస్త మీకు మానసికమైనటువంటి చికాకును కలిగించే విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తమ సంతానానికి అభివృద్ధి మాత్రం చక్కగా ఉంటుంది. విద్యార్థులు చక్కగా కృషి చేయండి. అనుకూలమైన ఫలితాలు మాత్రం మీకు ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ హయగ్రీవ స్తోత్రం, అలాగే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా
శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. భవిష్యత్తు గురించి కావలసినటువంటి చక్కని ప్రణాళికలు సిద్ధం చేసుకోవటం, మీరేమిటో నిరూపించుకోవాలి అనేటువంటి ఒక ఆరాటం మీలో ఎదురవుతుంది. తమ సంతానం యొక్క విద్యా విషయంలో మాత్రం ఒకంత అసంతృప్తి ఉండేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తులో వారి విద్యా విషయంలో కానీ ఇతరత్ర విషయాలలో ఎటూ తేల్చుకోలేనటువంటి అర్థం కానటువంటి ఒక స్థితి మాత్రం ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక జీవిత భాగస్వామితో ఉండేటువంటి చక్కని సంబంధాల్లో కానీ ఎలాంటి చికాకు రాదు. చక్కని సత్సంబంధాలు, అదేవిధంగా ఒక రకమైనటువంటి ప్రశాంత వాతావరణం గృహంలో ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. మీరేమిటో నిరూపించుకునేటువంటి అవకాశాలు బాగా మీకు వస్తాయి. ఇక ఉద్యోగపరంగా కూడా చక్కని ఒక రకమైనటువంటి మీ యొక్క ధైర్యాన్ని, మీ యొక్క ప్రతాపాన్ని చూపించేటువంటి అవకాశం, మీ యొక్క గొప్పతనాన్ని ఎదుటి వాళ్ళు గుర్తించేటువంటి వారంగా మీరు గుర్తించండి. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ పనికిరాదు. వృధా ఖర్చులు మాత్రం కనబడుతున్నాయి కనుక ఆ విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. తీర్థయాత్ర సందర్శన కానీ పుణ్యక్షేత్ర సందర్శన కానీ చేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ లక్ష్మీనరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా పెద్దగా చికాకులు లేకున్నా కానీ పనిలో ఒక రకమైనటువంటి తీవ్రమైనటువంటి ఒత్తిడి, మీకు ఉండేటువంటి స్థాయి కన్నా ఎక్కువగా ఉండేటువంటి అందరి పనులు కూడా మీరే నిర్వర్తించాలి అనేటువంటి ఒక రకమైనటువంటి అదనపు బాధ్యతలు మీరు నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి. తద్వారా ఆరోగ్య సమస్యలు, మానసికమైనటువంటి ఒక రకమైనటువంటి తీవ్ర ఒత్తిడి ఇవి మీరు అనుభవించాల్సిన పరిస్థితి వారికి కనపడుతోంది. ఇక సంతానం యొక్క ప్రవర్తన కాస్త ఇబ్బంది కలిగించవచ్చు. వాళ్ళు మీ మాట వినకపోవటమో లేదా వారికి అర్థమయ్యే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉండకపోవటం, ఒక రకమైనటువంటి కాస్త ఆ సమన్వయ లోపం వల్ల చిన్న చికాకులు ఏర్పడేటువంటి అవకాశాలు మాత్రం కనపడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యపరంగా కాకుండా ముఖ్యంగా ఆర్థికంగా ఒక రకమైన రుణాలు చేయవలసిన పరిస్థితి, ఉన్న ధనాన్ని సరైన విధంగా ఒక రకమైన చక్కని ప్రణాళికతో దాన్ని ఖర్చు చేసేటువంటి పద్ధతి తెలియకుండా ఒక రకమైనటువంటి చికాకు వాతావరణం అనుభవించేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. ముఖ్యంగా కోర్టు గొడవలు, పోలీస్ స్టేషన్లు ఇలాంటి సమస్యలు కాస్త దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తనకు మాలిన ధర్మం చేయకుండా ఎవరికో ఏదో చికాకు కలుగుతుందని కదా మీరు కాస్త మధ్యలో వెళ్ళేందుకు, వాళ్ళిద్దరు బాగుంటాం మధ్యలో మీకు ఇబ్బందులు కలగటం ఇలాంటివి కాస్త ఈ వారం కనపడుతున్నాయి కనుక ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా శ్రద్ధగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతి వారము కూడా ప్రత్యేక శని స్తోత్రాన్ని యథావిధిగా ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రం కానీ లేదా లక్ష్మీనరసింహస్వామి స్తోత్రం కానీ నిత్యము పారాయణం చేయండి. చక్కని ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మానసికమైన ఉత్సాహం ఉంటుంది, ఉల్లాసంగా ఉంటారు. శారీరకమైనటువంటి బడలిక మాత్రం విపరీతంగా ఉంటుంది. ఎక్కువగా ధన ఆదాయానికి, ధనం సంపాదించడానికి చక్కని మార్గాలు వస్తాయి. కానీ వాటినన్నింటినీ మీరు సమర్థవంతంగా నిర్వహించేటువంటి అవకాశం లేకపోవడమో లేదా ఒక రకమైన ప్రణాళికలు చేసుకోలేకపోవడమో, ఒకేసారి 4 పనులు చేయాల్సిన పరిస్థితి రావటమో ఈ విధమైనటువంటి కాస్త చికాకు కనపడుతోంది. ఆ తర్వాత ఆదాయానికి కానీ ధనానికి కానీ పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. అదేవిధంగా మీరు చేసే వృత్తిలో కానీ మీరు చేసేటువంటి వ్యాపారంలో కానీ చక్కని ఒక పేరు ప్రతిష్ట ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. నూతన పరిచయాలు కాస్త మీకు లాభించవచ్చు. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒకనొక చిన్న శుభవార్త మాత్రం మీరు వినే అవకాశం కూడా ఉంది. సంతానం యొక్క అభివృద్ధి, పురోభివృద్ధి చక్కగా ఉంటుంది. అదే కాకుండా ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ పనికిరాదు. వాహనాలు నడిపేటువంటి సమయంలో ఏమాత్రం అజాగ్రత్త, అశ్రద్ధ మాత్రం పనికిరాదు. తస్మాత్ జాగ్రత్త. ఇక కాస్త మాటలు వేడిగా రాకుండా అదుపులో ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ప్రతి విషయానికి కూడా జాఢ్యము, ఒక రకమైనటువంటి సోమరితనం మీలో ఆవరించే అవకాశం ఉంది. పనులను ఎక్కువగా వాయిదా వేయటము
లేదా 4 పనులు ఒకేసారి చేయాల్సిన పరిస్థితి వచ్చినట్లయితే మిగతా వాళ్ళకి వదిలివేయటం, ఈ రకమైనటువంటి ప్రణాళిక లేనటువంటి చికాకులు కనబడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర స్తోత్రంతో పాటు లక్ష్మీ నృసింహస్వామి యొక్క స్తోత్రాన్ని ఖచ్చితంగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా ఏ పని చేయాలన్నా కూడా ఎటు అర్థం కానటువంటి పరిస్థితి. అన్నీ మీకు తెలిసినట్టుగానే ఉంటాయి. అన్ని పనులు మీ చేతులలో ఉన్నట్టుగానే ఉంటాయి. కానీ ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఏది ముందు ఆచరించాలో ఎటు అర్థం కానటువంటి పరిస్థితి. తద్వారా కాలం కాస్త గడిచిపోవటం, ఈ రకమైనటువంటి చికాకు కాస్త ఈ వారం మీరు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. గతంలో మీరు సాధించినటువంటి కానీ గతంలో మీరు తీసుకున్నటువంటి స్థిరాస్తుల విషయాలలో చిన్న స్వల్పమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడా లేకపోలేదు. ముఖ్యంగా భూ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి, మైన్స్ ఖనిజాలు మొదలైన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి ఒక రకమైనటువంటి చిన్న ఇబ్బందులు ఎదురవటమో, లేదా మళ్ళీ దానికోసమై ఆ అధికారుల చుట్టూ తిరగడమో, ప్రభుత్వ అధికారులు మళ్ళీ పర్మిషన్ తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేయడమో, ఈ రకమైనటువంటి ఏదో ఒక వ్యవస్థలో చిన్న ఇబ్బంది మాత్రం కనపడుతోంది. ఇక కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది, పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. ఆరోగ్యం కూడా పెద్దగా ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం లేదు. సంతానం యొక్క ప్రవర్తన విషయంలోనే చిన్న ఇబ్బందులు, మీరు వాళ్ళని ఏమి అనలేక, సన్మార్గంలో పెట్టలేక, చెప్పిన పని వాళ్ళు వినక, ఈ రకమైనటువంటి ఒక వ్యవస్థ మాత్రం, చికాకు మాత్రం ఈ వారం కనబడుతుంది. ఆర్థికంగా ఉన్న ధనాన్ని చక్కగా కాపాడుకోవాలనేటువంటి ఒక నిర్ణయానికి మాత్రం వస్తారు. మొత్తం మీద ఈ వారం ఈ ధనుస్సు రాశి వాళ్ళకి కాస్త చిన్న విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. వీలైతే కందులు, శనగలు గోవుకు తినిపించే ప్రయత్నం చేయండి. చక్కని ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. పనులన్నీ కూడా చక్కగా మీ చేతికి అందినట్టే అంది. చివరి నిమిషంలో మీ యొక్క తొందరపాటుతనం వల్ల వాటిని కాస్త వదులుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక సంతానం యొక్క విషయంలో వాళ్ళు మీ మాట వినటం లేదనో, లేదా ఒక రకమైనటువంటి ఏదో ప్రతి విషయంలోనూ ఒక వ్యతిరేక భావాన్ని మీలో ఏర్పరచుకోవడమో, ఆ విధంగా ఆలోచించడం వల్ల ఎటు వాళ్లలో కూడా ఏదో లోపాలు కనబడడం అనేటువంటి సంభవిస్తూ ఉంటుంది. కనుక ఆ రకమైనటువంటి స్వభావాన్ని కాస్త పక్కకు పెట్టాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తమ యొక్క ద్వితీయ సంతానానికి కానీ, ముఖ్యంగా స్త్రీ సంతానానికి వివాహ విషయంలో ఒక రకమైనటువంటి ఒత్తిడి కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. జ్యేష్ఠ సంతానం యొక్క ఆర్థికమైన వ్యవస్థ మాత్రం చక్కగా ఉంటుంది, పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. ఇక ఒక స్థిరాస్తి విషయంలో చిన్న వివాదం కానీ, లేదా ఒక రకమైనటువంటి స్వల్పమైనటువంటి కాస్త మానసిక ఆందోళన ఏర్పడే అవకాశం ఉంది. అది కాస్త తొందరలో పరిష్కారం కూడా అవుతుంది. దాంట్లో ఒక వారాంతంలో ఒక రకమైనటువంటి శుభవార్త కూడా వింటారు. ఆరోగ్యం పెద్దగా చికాకు ఉండకపోయినా కానీ ఉష్ణ సంబంధం ఇబ్బందులు, లేదా ఎక్కువగా మోకాళ్ళు లేదా కీళ్లలో ఒక రకమైనటువంటి చిన్న సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. కోపం కాస్త తగ్గించుకోవాలి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది, చక్కగా కృషి చేయండి. కాస్త కృషి చేయాలి, జాఢ్యాన్ని పక్కకు పెట్టండి. చక్కని ఫలితాలను మీరు పొందండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా వీలైతే ఇంట్లో సుందరకాండ పారాయణాన్ని నిత్యం నిర్వర్తించండి, లేదా హనుమాన్ చాలీసా పారాయణం చక్కగా చేయండి. ఆంజనేయ స్వామికి వీలైతే ఆకుపూజ చేయించండి. చక్కని ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. అయితే ప్రతి విషయంలో కూడా అజాగ్రత్తగా, అనాలోచితంగా, ఒక చక్కని ప్రణాళిక లేకుండా ధనాన్ని ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పైకి మిత్రులుగా ఉండేటువంటి వాళ్ళే మీ వెనకాల గోతులు తీస్తున్నారనో, ఒక రకమైన షడ్యంత్రాలు రచిస్తున్నారనో విషయాన్ని తెలుసుకొని బాధపడతారు. మనుషులు ఈ విధంగా కూడా ఉంటారా అనేటువంటి ఒక భావం మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ధనం విపరీతంగా ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక కోపాన్ని కాస్త అదుపులో ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. స్థిర చరాస్త్ర
అవసరాల విషయాలలో ఒక రకమైనటువంటి ఏదైనా ఒక రకమైనటువంటి వివాదం కనుక ఏర్పడితే దాన్ని కాస్త వాయిదా వేయటం ఉత్తమంగా తెలుసుకోండి. అనవసరంగా మీరు అధికావేశంతో ముందుకెళ్ళి పొందాల్సిన ఫలితాన్ని కాస్త అది పొందలేకపోవడం అనేటువంటిది జరగవచ్చు. కనుక వీలైనంతకు వాయిదా వేసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక వ్యాపారాలలో పెద్దగా చికాకు ఉండకపోవచ్చు, కానీ ఎక్కువగా లాభాలు రాకున్నా నష్టం మాత్రం రాదు, అదే సంపాదించినట్టుగా భావించుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ఉద్యోగస్తులు కాస్త పని తీవ్రత ఒత్తిడి పెరగవచ్చు. విద్యార్థులు కాస్త కృషి చేయాలి, జాఢ్యం పెరిగే అవకాశం ఉంది. అందుచేత ఏమాత్రం సమయాన్ని వృధా చేయకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ఇక ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా వీలైతే ఏదేని శివాలయంలో కాస్త అభిషేకం చేయించేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి వారం అంతా కూడా కాస్త ఆరోగ్యపరంగా చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. స్నేహితుల వల్ల కానీ లేదా కొంత సహవాస దోషం కూడా ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మాత్రం ఎలాంటి అజాగ్రత్త పనికిరాదు సుమా. చర్మ సంబంధమైన ఇబ్బందులు కానీ లేదా అజీర్తి, ఒక రకమైనటువంటి ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు కాస్త తలెత్తే అవకాశం ఉంది. లేదా ఒక రకమైనటువంటి జ్వరము, ఈ రకమైనటువంటి పరిస్థితుల వల్ల చికాకుల వల్ల కాస్త ఇబ్బంది పడే అవకాశం కూడా లేకపోలేదు. ఆ వైద్యుడిని సంప్రదించడము, ఔషధ సేవనం తప్పకపోవచ్చు. ఇక వ్యాపారాల విషయంలో లేదా వృత్తి ఉద్యోగాల విషయాల్లో పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. అయితే చాలా వరకు పనులైనట్టే అయ్యి కాస్త ఏదో విధంగా వాయిదా పడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు శాశ్వత నివాస యోగ్యత కోసం ప్రయత్నం చేయటము, లేదా వీసాలు లేదా ఇతరత్ర స్టాంపింగ్ల కోసం మీరు చేసే ప్రయత్నాలు రెండవ ప్రయత్నంలో సఫలం కావచ్చు, కానీ మొదటి ప్రయత్నంలో కాస్త మళ్ళీ రావటం అనడమో లేదా వాయిదా పడటమో ఇలాంటి ఒక రకమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు మాత్రం కనపడుతుంది ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు సుమా. ఇక సంతానం యొక్క వివాహ విషయంలో మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు సఫలమవుతాయి. చక్కగా అందవలసిన ధనం కూడా వివాహ విషయంలో మాత్రం మీకు చేతికి అందుతుంది. ఇంకా విద్యార్థులకు చక్కగా ఉంది, కృషి చేయండి. ఉన్నత విద్యలకు వెళ్ళేటువంటి వాళ్ళకు అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా హయగ్రీవ స్తోత్ర పారాయణాన్ని అలాగే మహాసుదర్శన స్తోత్ర పారాయణాన్ని నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ఇవి మేషాది 12 రాశుల వారికి నా స్థాయి మేరకు ఫలితాన్ని తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొంది ఈ వారం అంతా కూడా వీలైనంత గోసేవ, ఇతరత్ర ఎవరికైనా వికలాంగులకు కానీ వయోవృద్ధులకు కానీ అనాథలకు కానీ కొంత సహాయం చేసి అనేకమైనటువంటి గతంలో చేసిన అనేక పాపకర్మలకు కాస్త బయటపడే అవకాశం ఉంటుంది. కనుక ఇలాంటి సత్కర్మలు చేస్తూ ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొంది చక్కగా హాయిగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమాత్మను ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.